ప్రవచనాల్లో క్రమశిక్షణ, సమయపాలన, గురుభక్తి, పెద్దల పట్ల దయచేసి మే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్లియర్ ద డయాస్. దయచేసి అందరూ, వెనక చాలా మంది విఐపీలు ఉన్నారండి, మీరు దయచేసి కాసేపు ఆప్ చేయి. మైక్ లో చెప్తున్నారు అయినా కూడా మీరు బాబు ఒక్క నిమిషం. లేకుండా ఇలా చుట్టుముట్టి అందుకున్న పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారి సందేశం. కోటేశ్వరరావు గారి సందేశం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. నేను మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం. ఆజన్మాంతరం సిద్ధాంతాలకి కట్టుబడి ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, గొప్ప రాజకీయ దురంధరుడిగా, వాక్కులలో తిరుగులేని వ్యక్తిగా శోభిల్లినటువంటి ఒక వ్యక్తి గురించి నివాళి సమర్పిస్తూ మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించడం ధర్మం. ఇలా వెనకాల నిలబడప్పుడు ఫోటోలు తీసుకుంటూ, మీరు కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తూ, అది మర్యాద? మీరందరూ కిందకి వెళ్ళండి, కూర్చోండి. ఫోటోలు తీసుకునేటప్పుడు తీసుకోవాలి. ఎందుకు మీ అందరెందుకు వెనకాతలు? నాకేం భయం లేదు మాట్లాడడానికి. నాకేమైనా భయం ఉంటే మీరు వెనకాల నించోవాలి. వెళ్ళి కూర్చోండి. మాట్లాడేటప్పుడు దానికి ఒక మర్యాద ఉండాలి, దానికి ఒక గౌరవం ఉండాలి. అంతేగాని ఇలా వెనకాల నిలబడి ఫోటోలు తీసుకుంటుంటే మాట్లాడటం ఏం మర్యాద అది? రోషయ్య గారికి సంబంధించినటువంటి సభకి ఇవాళ సత్కారం అందుకోవడానికి రండి అని నన్ను ఆహ్వానిస్తే నేను రావడం వెనక ఒక ప్రధానమైన కారణం ఉంది. నేను ఈ ధర్మ ప్రచారం నిమిత్తం అనేకమైనటువంటి ఊళ్ళు వెడుతూ ఉంటాను. ఒకప్పుడు చెన్నైలో ధర్మ ప్రచారం కోసం కొన్ని సభల్లో మాట్లాడడం కోసం వెళ్ళడం జరిగింది. అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రోషయ్య గారు. నాకు వారితో ప్రత్యక్షమైనటువంటి అనుబంధం లేదు, వారంటే నాకు గౌరవం ఉందంతే. కానీ వారు నాకు కబురు చేశారు, మీరు